హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జూలియట్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా అని అన్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హోమ్ టూర్ అనమాట. చాలామంది అడుగుతున్నారు హోమ్ టూర్ చేయమని. సో అందుకనే హోమ్ టూర్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదంతా బయట వరండాలా అనమాట, బాల్కనీ టైప్. కానీ ఇక్కడ ఉండమన్నమాట, మేము ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం. నెక్స్ట్ అలా రండి, ఇది సపరేట్ బయట వాష్రూమ్ కానీ యూజ్ చేయట్లేదు. దాంట్లో ఇప్పుడు బల్లీలు అవన్నీ ఉంటాయి కాబట్టి తీయలేదు నేను. చండాలంగా ఉంటుంది లోపల. ఓపెన్ చేద్దాం. ఇదంతా హాల్. మేము ఉండేది ఇద్దరమే కాబట్టి ఇల్లు మాకు సరిపోద్ది. అలా చూపిస్తా. ఇది ఇంక నిన్నే క్లీన్ చేసాం కాబట్టి ఎంత నీట్గా ఉంది. లేకపోతే కొంచెం చెత్తలో ఉంది. ఈ ముగ్గు ఆ రోజు హ్యాండ్ ఇచ్చింది కదా ట్రిప్కి, ఆ అమ్మాయి వేసింది అన్నమాట. లైట్ వేస్తాను, డోర్ క్లోజ్ చేసి చూపిస్తాము కనిపించగా. సో ఆల్రెడీ నేను మార్నింగ్ దీపం పెట్టాను, అది కొండెక్కిపోయింది అనమాట. నెక్స్ట్ ఇదే నేను క్లీన్ చేసి ముగ్గు చూడండి, అలా కింద చూపించు. నెక్స్ట్ ఇది దివానా కట్టు. నిన్నే వాష్ చేసాము క్లాత్స్ అవన్నీ, కొత్తవి తీసుకుందామని ఇంక వేయలేదు దానికి. నెక్స్ట్ ఇదంతా ఇంట్లో వాళ్ళు ఇస్తారు కదా పెళ్ళి అయినాక, కానీ అవి మేము యూజ్ చేసేది 2 ప్లేట్లు అంతే. ఇది టీవీ ఎప్పుడు వేయం, ఫోన్లో చూస్తాం కాబట్టి టీవీ యూజ్ చేయం, కానీ ఇంట్లో ఉండాలి అన్నీ. నెక్స్ట్ ఇవన్నీ నాకు డాన్స్లో వచ్చినవి అనమాట. ఇది దగ్గరికి చూపించు. చాలు. అది మాస్టర్ అనమాట. అది యాన్యువల్స్ డే నీట్కి ఇచ్చినట్టు ఉన్నారు. యాన్యువల్ డే ఇది కూడా చాలా ఉంటే మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని తెచ్చాను పెళ్ళైన తర్వాత. ఇదంతా నాకు ఇంకా సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది బౌల్స్ కొన్ని ఉంటాయి, ఎందుకంటే కొత్తగా పెళ్ళయింది కాబట్టి అన్న ఐటమ్స్ ఉందా మా ఇంట్లో. నెక్స్ట్ 2 వంట రూమ్ చూపించేస్తా. ఏం చూసి ఇవే ఉంటాయి. ఇదో మేము యూజ్ చేసేది ఈ 2 తిన్నాను. తను ఒకటి నేను ఒకటి అంతే. ఏమైనా స్నాక్స్ తింటే ఇందులో యూజ్ చేస్తాం. ఇవంటే ఉండాలి రేపు పొద్దున్న ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినా కుక్ చేయడానికి అవన్నీ. నెక్స్ట్ చాకోస్ చూపిస్తాం. ఆల్రెడీ కొన్ని వచ్చి ఉంచుకుంటాం ఇంట్లో. నెక్స్ట్ డే టైం తినాలి. 6 వరకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే కొనుక్కుంటాం అన్నమాట. ఇవి కూడా చాకోస్ సగం యూజ్ చేయలేదు. ఇది మా స్నాక్స్ బాక్స్ దగ్గరికి చూపిస్తాను. ఇందులో లింకిల్ అన్నమాట. ఇది ఛత్తీస్గఢ్ రెసిపీ. బాగానే ఉంటుంది, చాలా డేస్ అయింది. ఫ్రిడ్జ్లో ఏమేమి ఉంటాయి గెస్ చేయండి. అది వీడియో చూడకుండా చూసిన తర్వాత మళ్ళీ గెస్ చేయవసరం లేదు. ఇవి తప్ప ఇంకేం ఉండవు ఫ్రిడ్జ్లో. వాటర్ బాటిల్స్, ఎందుకంటే ప్రెసెంట్ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి మేమేం గ్రాసరీస్ వేసుకోలేదు. ఇది మార్నింగ్ అంత స్టైల్ ఎలా పెట్టారంటే ఇప్పుడు వీడియో తీస్తున్న అమ్మాయి పెట్టింది అనమాట. అంత స్టైల్ స్పూన్ పెట్టాలని నాకు తెలియదు. మార్నింగ్ చేసిన ఏముంటుంది పరమాన్నం అంటారు. రండి ఫ్రిడ్జ్లో చూపిస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఐస్ క్యూబ్స్ కోసం వాటర్ ప్యాకెట్ పెట్టాను, తీయడం మర్చిపోయాను అనమాట. అలానే ఉండిపోయింది. నెక్స్ట్ ఇది ఇప్పుడే పెట్టా, ఫేస్ రబ్ చేసుకోవడానికి. ఇది ఐస్ క్యూబ్ టైప్. డైరెక్ట్ ఐస్ క్యూబ్ పెడితే ఉండలేదు కదా. నెక్స్ట్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, హనీ, విటమిన్ సి క్యాప్సిల్స్,
pomegranate, ketchup, tomato. ఈ ఎగ్స్ నేను ఫస్ట్ టైం తిన్నాం అనమాట. మా హస్బెండ్ తీసుకున్న హెల్త్కి మంచిదని చెప్పి బాగానే ఉంది దాని టేస్ట్ కూడా. ఫ్రిడ్జ్లో కూడా ఏం లేదు, మొత్తం ఖాళీ. ఇంక వేసుకోవాలి ఒక 2 days తర్వాత మేము. నెక్స్ట్ అలా ఒకసారి చూపించేయరు. అది బాగుంటుంది. కిచెన్ 2 bedroomలోకి వెళ్దాం. ఆ బెడ్రూమ్లో దెయ్యాలు ఉంటాయి అనుకుంటారు కాదు, చల్లగా ఉందో ఏసీ వేసామన్నమాట. లైట్ ఆన్ చేయనా వద్దా? సో ఇది మా బెడ్రూమ్ అనమాట. ఒకసారి బెడ్రూమ్ మొత్తం చూపించు. అండి ఇది ఇద్దరికి ఇంత పెద్ద బెడ్ సరిపోద్ది, ఈ రూమ్ కూడా సరిపోద్ది. నెక్స్ట్ నేను ఏది చెప్దామని మర్చిపోయాను అనమాట. నేను బయట మీకు నా స్లిప్పర్స్ చూపించలేదు. ఒక 4 sets ఉంటాయి బయట నావి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేయడానికి ఇదంతా నేను ఇందులో డబ్బులు వేస్తున్నాను. పెళ్ళైనప్పటి నుంచి దగ్గరికి అనుకోవచ్చు, పెళ్ళైనప్పటి నుంచి ఇందులో నేను మనీ వేస్తున్నాను. వెయిట్ కూడా బాగానే ఉంది. అది మా హస్బెండ్ బర్త్డేకి అది నేను పగలగొట్టి దాంట్లో అమౌంట్ తీస్తానని నేను అనుకున్నాను. అది ఏమో వద్దో తెలీదు. ఇందులో నెక్స్ట్ బెడ్షీట్ వేయడానికి అది నేను తీసి ఉంచుకున్నాను అనమాట. ఇందులో నెక్స్ట్ ఇవి ఓన్లీ 1 time వేసి ఉంచాను, కొత్త డ్రెస్ అది. నెక్స్ట్ ఇవి డైలీ యూస్ అనమాట మా హస్బెండ్ ఇది. నెక్స్ట్ తన బైక్ సంబంధించిన హెల్మెట్, నెక్స్ట్ హ్యాండ్ కవర్స్ ఏదో అంటారు, నాకు తెలియదు, అంత బైక్ నాలెడ్జ్ లేదు కాబట్టి ఆ సెక్షన్ అంతా మా హస్బెండ్ది. నెక్స్ట్ ఇలా చూపించలేదు దగ్గరికి. నెక్స్ట్ ఇది ఫ్యాన్, ఇది హ్యాండ్ ఏమంటారు దాన్ని నాకు తెలియదు, కాటన్ హ్యాండ్ గ్లౌజెస్ అది. నెక్స్ట్ ఇది మీకు తెలిసింది అబ్బాయిలు యూజ్ చేసేది చార్జర్, స్పీకర్, దానికి చార్జర్, దీంట్లో ఏదో తన బైక్ సంబంధించిన. నెక్స్ట్ అలా జూమ్, ఒక్కసారి ఇది ఇలా జూమ్ చేసుకో. ఇవి నా షూస్ అనమాట, ఈ 2. ఇవన్నీ ఏ డ్రెస్సెస్ మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్సెస్ వేసుకోవడానికి దగ్గరికి జూమ్ చే. ఇవి ఇంట్లో ఉంటాయి ఎందుకంటే నేను యూజ్ చేయను, ఇవి కొత్తవి ఇంకా యూజ్ చేయలేదు కాబట్టి ఇంట్లో పెట్టాను, లేకపోతే స్లిప్పర్స్ ఎవరి ఇంట్లో పెట్టారు. నెక్స్ట్ ఇవంతా తన జాకెట్కి సంబంధించిన ఏమంటారు సేఫ్టీ గర్డ్స్ లాంటివి, యూజ్ చేయని బ్యాగ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టాం. నెక్స్ట్ అవన్నీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే బొంతలు. నెక్స్ట్ ఇది క్రాక్స్ అనమాట, ఇది 5K, ఇది 800 పడ్డది జూడియోలో, ఇది 5K ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. క్రాక్స్ అంటే ఒరిజినల్వి 5K 6K ఉంటుంది, మీకు తెలుసు ఆల్రెడీ. తను ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తాను, ఇంకొకటి అదేమైనా అయితే యూజ్ చేద్దాం. నెక్స్ట్ అలా రండి బాత్రూమ్, లోపల చూపించను కానీ బయట ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను. ఒకసారి వ్యూ చూపించు దగ్గరకు వచ్చి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది, క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది అన్నమాట. ఒకసారి అలా బయటకు చూడండి. కొంచెం నేను ఇంతవరకు మా ఇంట్లో అంటే ఇలాంటి నేచర్ ఉండదు. మామూలుగా పక్క పక్కన ఇల్లు తెలిసిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో మాది అలానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక సపరేట్ అనమాట. మేము ఇది మా ఓన్ హౌస్ కాదు, రెంట్ హౌస్ అని. రెంట్ ఎంతో మీరు గెస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మేము కూడా మ్యాక్సిమం ఇక్కడే ఉందామని ఫిక్స్ అయ్యాము, ఎందుకంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడే శ్మశానం దగ్గరలో, అక్కడ చెరువు కనిపిస్తుంది మీకు. ఈ చెరువు దాటినాక శ్మశానం అనమాట. చూపించి నాకు స్టార్టింగ్లో అంటే భయం అనిపిస్తుంది, ఫస్ట్ మన ఇల్లు వదిలి ఇక్కడికి రావాలంటే అలానే భయం అనిపించింది, కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయింది. నెక్స్ట్ ఈ వాష్రూమ్ అనమాట.
రండి అలా పైకి వెళ్దాం. టెర్రస్ పై నుంచి వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫ్రేమ్ నా బర్త్డేకి నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట, ప్రియా. నెక్స్ట్ ఇదంతా నా డ్రెస్ ఏరియా. నెయిల్ పాలిష్ కలెక్షన్. నెక్స్ట్ అంతా నేను సర్దుకోలేదు. ఇప్పుడు సడన్గా హోమ్ టూర్ చేస్తున్నానంటే అవన్నీ సర్దుకొని చేశాను. తోపట్లేదు, ఎలా ఉందో అలా చూపిద్దామని. జస్ట్ మీకు తెలియాలి మా హోమ్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటున్నాం అని చెప్పాను. నెక్స్ట్ చలో పైకి. వర్షం పడుతుంది, వర్షం. ఒకసారి పైకి లొకేషన్ షిప్ రండి చూపించుకుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ చెప్పాను బయట నాకు ఒక 3-4 జతలు ఉంటాయి అని చెప్పి. ఇది జూడియోలో కొన్నదే, ఇది ఆన్లైన్లో తీసుకున్నది. ఇది మా హస్బెండ్ పెళ్ళికి తీసుకున్నారు. ఇది జూడియో, ఇది ఆన్లైన్లో, అది కూడా ఆన్లైన్లో. ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను వాకింగ్ యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్. సో రండి పైకి. ఇక్కడ ఉంది, అదంతా చూపించు. నెక్స్ట్ మా హౌస్ బ్యాక్ సైడ్ అనమాట, ఐ మీన్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. పైనుంచి ఒకసారి చూపించు. ఇది పైన టెర్రస్ అన్నమాట. ఇలా ఉంటుంది పైన. శ్వాసనం అక్కడే, అది చెరువు. ఇప్పుడు ప్రెజెంట్ వర్షం పడుతుంది, మీకు తెలుస్తుంది అనుకుంటాను నేను. సో ఇంకా పైన ఉంటే జ్వరాలు అవన్నీ వస్తాయి వర్షానికి. కిందకి వెళ్ళిపోదాం అండి. నెక్స్ట్ ఇది ఓపెన్ అయితే బాగుంటుంది, కూర్చొని స్నాక్స్ తింటూ చూడడానికి. కానీ అది ఓపెన్ కాదు. నేను ముందు సో ఇదే హోమ్ టూర్ అనమాట. చిన్న అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలియదు కాబట్టి నేను పర్టికులర్గా అంతా చూపించలేదు, అలా జస్ట్ పై పైన ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా? సో ఇదే నా హోమ్ టూర్ అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకెలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్గా నాకు ఈ వ్లాగ్ ఒక ఫ్యూ మెంబర్సే అడిగారు. సో నేను వాళ్ళ కోసం కాదనక చేశాను, ఎందుకంటే నేను వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను.
అలాంటివి అంటే మీరు ఏం చెప్తే నేను అలాంటి బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పి, సో నాకు ఫ్యూ మెంబర్స్ చెప్పినా సరే నేను వాళ్ళ కోసం ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయ్.